ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో విశ్లేషకులు సైతం ఊహించలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి స్కామ్లంటూ ఓవైపు రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని అష్టదిగ్బంధనం చేస్తూ ఉంటే, మరోవైపు ఆయా కేసుల్లో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దీంతో గులాబీ పార్టీలో మొదలైన కలవరం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో పార్టీని బలంగానే నిలబెట్టేందుకు బడా బాస్ బరిలోకి దిగాల్సిన సమయం వచ్చిందా? ఆయన రాక కోసం ఇటు సొంత పార్టీలోనూ అటు ప్రత్యర్థి పార్టీలోనూ భారీగానే వెయిటింగ్ నడుస్తోందా? మరి గులాబీ బాస్ సీన్ లోకి ఎంటర్ అయితే సీన్ రివర్స్ కావాల్సిందేనా? లెట్స్ వాచ్. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ప్రెజెంట్ రాష్ట్ర రాజకీయాలను విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారంటే పాలిటిక్స్ ఎంత వేడి మీదున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ టార్గెట్ గా స్కామ్లు, అవినీతి అంటూ సీఎం రేవంత్ ఉచ్చు బిగిస్తున్న వేళ కేటీఆర్ గో టు జైల్ అంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కార్ రేసింగ్ స్కామ్, లగచర్ల ఘటన వంటివి ఆయన చుట్టూ గట్టిగానే తిరుగుతున్నాయి. పైగా పార్టీ అంతర్గత వ్యవహారాలు కూడా బీఆర్ఎస్ ను ఊపిరి సలుపుకోనియకుండా చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని తిరిగి గాడిలో పెట్టే టైం వచ్చిందని, అందుకోసం గులాబీ బాస్ బరిలోకి దిగే సమయం ఆసన్నమైందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ రాక కోసం పార్టీ నేతలు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ బయటకు రావాలనే డిమాండ్లను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జనవరిలో యాక్టివ్ అవుతారని గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. ఆయన రాక కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు సమాచారం. అయితే అనూహ్యంగా కేటీఆర్ చుట్టూ ఆయా కేసులు తిరుగుతూ ఉండడంతో అనుకున్న సమయం కంటే ముందే గులాబీ బాస్ ఆన్ ఫీల్డ్ లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ జనవరి కంటే ముందే రావటానికి చాలానే కారణాలు ఉన్నాయనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రస్తుతం కేటీఆర్ జైలుకు వెళ్తారనే టాక్ అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ బీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని మళ్లించి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేలా కేసీఆర్ ఎంట్రీ ఉండనున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీపై ప్రతికూల పవనాలు వీచిన ప్రతిసారి కేసీఆర్ తన వ్యూహాలతో గాడిలో పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా చూస్తే ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ ను మరోసారి గాడిలో పెట్టేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసే ఉంటారనేది చాలా మంది అభిప్రాయం. అందులో భాగంగానే త్వరలో ఓ మీడియా సమావేశం గానీ లేదా బహిరంగ సభ గానీ నిర్వహించి ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మార్చే ఆలోచనలో ఉన్నారట గులాబీ బాస్. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెవి చూసిన తర్వాత కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. పార్టీ అధికారిక కార్యక్రమాలను కూడా వెనుకుండి నడిపించారే గాని ముందుకు రాలేదు. అటు ప్రతిపక్ష పాత్రైనా ఇటు పార్టీ బాధ్యతలైనా కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతలు మాత్రమే చూస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు కేటీఆర్ ను కేసులు వెంటాడుతూ ఉండడంతో వాటన్నింటినీ పటాపంచలు చేసేందుకు బడా బాస్ యాక్టివ్ కాక తప్పని పరిస్థితి. అయితే గులాబీ బాస్ ఎంట్రీతో లెక్కలన్నీ మారిపోయే అవకాశం ఉంది. అటు మీడియా అయినా ఇటు ప్రత్యర్థి నేతలైనా ఫోకస్ అంతా కూడా కేసీఆర్ పై ఉంచే అవకాశం లేకపోలేదు. దాంతో కేటీఆర్ పై క్రియేట్ అయిన పొలిటికల్ హీట్ సైడ్ అవ్వడంతో పాటు పార్టీలో కూడా జోష్ పెరగడం ఖాయం. మరి గులాబీ బాస్ ఎంట్రీ ఎలా ఉండనుంది, ఎప్పుడు ఉండనుంది అనేది చూడాలి. రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగనున్నాయో అనేది చూడాలి.